రాష్ట్రాన్ని కుటుంబంగా భావించి సంక్షేమ ఫలాలు అందించినటువంటి మహానేత, దేశ చరిత్రలో మరణం అనేది లేకుండా బతికున్న, ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 77వ జయంతిని ఈరోజు మనుబోలు మండలం ఆయన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర జరుపుకోవడం, ఇది రాష్ట్ర ప్రజలకి ఒక విధంగా ఆలోచిస్తే సంక్షేమ ఫలాలు గుర్తొచ్చేనా, లేదు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి గురించి ఆలోచన చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ముందు గుర్తొస్తారు. ఎందుకంటే ఉచిత విద్యుత్ రైతులకు అందించి రైతుల పాలిట దేవుడైనాడు. సామాన్యులకి ఆరోగ్యశ్రీ 108 ప్రవేశపెట్టి ఎంత ఇబ్బందులు పడుతున్నారో, హాస్పిటల్కి అయ్యే ఖర్చులు భరించలేక సామాన్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసాం. అట్లాంటి హెల్త్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడగలిగాయి. అదేవిధంగా పేద మధ్యతరగతి పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న ఒక స్టూడెంట్ ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్క విషయంలో సంక్షేమాలు తీసుకురావడంలో ఆద్యుడైనాడు. ఆయన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఎందుకంటే ఏ గ్రామానికన్నా పోండి, సచివాలయం ఉంది, ఆర్బీకే ఉంది, రైతులకు సంబంధించి ఆర్బీకే తీసుకొచ్చాం, హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాం. ఈ రోజు ఒకసారి తీసుకొచ్చిన బిల్డింగు దాదాపు 40 ఏళ్ళైనా కూడా అది అక్కడే నిలబడిపోతుంది. అటువంటి మరుపెరగని విధంగా ప్రజల్లో మమేకమయ్యి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత ఆయన కుమారుడు అందించిన సంక్షేమ ఫలాలు తప్ప ఈ రోజు రాష్ట్రంలో రావణ కాష్టంలాగా ఉంది. ఎలా ఉందంటే ప్రతి ఒక్కటి ఎవరన్నా ప్రశ్నిస్తే కేసు, ఏదన్నా మాట్లాడితే కేసు, ఏదైనా ఒకవేళ వాళ్ళకి నచ్చని విధంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బనాయించడం. ఎటువంటి కేసులు పెడుతున్నారంటే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఈ కేసులకో ఇంకో దానికో ఎవ్వరు భయపడేవాళ్ళు లేరు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరొక్కసారి ఈ నెల్లూరు జిల్లా కాకాని గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో 10కి 10 సీట్లు గెలుచుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగు బిగించింది. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించుకొని మంత్రిగా మళ్ళీ చూసేదానికి ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మనకు అధికారం ఇచ్చారు, మనం ప్రజలకు ఏం చేసాము అన్నదాన్ని పరిపాలనలో తీసుకొస్తే అలా చిరస్థాయిగా గుర్తుండిపోతారు. కక్షలు కార్పణ్యాలతో చూస్తే ఎలా ఉంటుందో కూడా రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరికీ శ్రేణులందరం కూడా ఒకటే మాట్లాడుకుంటున్నాం, మనం అందరం కూడా కంకణబద్ధులై మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరుకుంటూ ఆ మహానాయని మరొక్కసారి స్మరించుకుంటూ మామూలుగా రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆయన రుణం ఎప్పటికీ ఎవరము కూడా తీర్చుకోలేము. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఏమీ చూడకుండా ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని ప్రతి ఒక్కరికి అందించారు. కాబట్టి ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోయినాడు ప్రజల గుండెల్లో. అటువంటి మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించు సెలవు తీసుకుంటున్నాం. ఎంతో మందికి ఫీజు రియంబర్స్మెంట్, కనీసం కులాలు లేదు, మతాలు లేదు, పెద్దలు చెప్పినట్టు అందరికీ అన్ని చేసిన మహనీయుడు. ఇవాళ ఉన్నా లేకుండా ప్రతి మనిషి గుండె జిల్లా, నెల్లూరు జిల్లా నియోజకవర్గ స్థాయి ప్రజలకు, మండల స్థాయి ప్రజలకు అందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన్ని స్మరించుకునే ముందు మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది, రైతుకంటూ ఒక కులం లేదు. అన్ని కులాలకు సంబంధించి రైతులు కుల ప్రాతిపదికగా కాకుండా రైతు పక్షపాతిగా చరిత్రలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిన మహానేత ఎవరైనా ఉన్నాడు అంటే ఆ మహానేత గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకోక తప్పదు. ఆనాడు 75 రూపాయలు పెన్షన్ ఉండింది తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పుడు ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. దాన్ని 200 రూపాయలు చేసి ప్రతి గడపకు 2004 ఎలక్షన్స్ లో జరిగినప్పుడు ప్రతి గడపకి తిరిగి ఎక్కడైనా పెన్షన్ రాకుండా విడోస్ కావచ్చు, అదే మాదిరా వయోభారం పైనబడి వృద్ధులు కావచ్చు, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరు కూడా బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రతి గడపకి తిరిగి 200 రూపాయలు ఇచ్చిన ఘనత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత ఆయన గురించి సంక్షేమం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఆయనే. సంక్షేమం, ప్రజలు సంక్షేమంగా ఉండాలా, రాష్ట్రం సుభిక్షంగా క్షేమంగా అభివృద్ధి పైలో నడాలా,
ప్రాజెక్టులకి ఒక కళాకాంతులు తీసుకొచ్చిన మనిషి ఊర్రా అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోక తప్పదు. అందువల్ల ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గురించి కానీ స్మరించుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల చరిత్రలో ఆయన గొప్పగా నిలిచిపోతాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం కానీ 108 పెట్టడం కానీ అన్ని రకాలుగా విద్య వైద్యం ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆదర్శంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చరిత్రలో నిలిచిపోయిన మనిషి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అని పదే పదే చెప్పుకోక తప్పదు. సందర్భంగా ఈరోజు మండలం, జిల్లా, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ పండుగలాగా జరుపుకుంటున్నారు. ఆయన చేసిన పనులు గుర్తు తెచ్చుకుని ప్రతి ఒక్కరి మనసులో ముద్రించుకున్నారు. ఆయన చనిపోలేదు, బతికే ఉన్నాడనే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఎన్ని కార్యాలు చేశాడో ముందుగానే మన వాళ్ళు చెప్పేశారు. ఆయన చేసిన అద్భుతాలు పేదవారు, గొప్పవారు, కుల, మత భేద అని తేడా లేకుండా అందరికీ సమానం అని నడిచాడు. ఆయన నడిచిన బాటలు తన కొడుకు కూడా తనయుడు నడిచాడు. కానీ ఏదో పొరపాటు వల్ల మనం ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో 2029లో మనం మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. అలాగే మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ లో ఉన్న మన కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిపించుకోవాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుళ్లాగా పూజించుకునే రాజశేఖర రెడ్డి ని గుర్తించుకుని మనం బతకాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మన అందరి అభిమాన నాయకులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని మనుబోలు హెడ్ క్వార్టర్ లో చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి నుంచి కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2008 మధ్యలో ఒక రైతులకి ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఒక స్వర్ణయుగం. ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజు పుట్టి 7,000 నుంచి 8,000 లోపే ఉంది వడ్లు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 రూపాయలు చూసినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట రైతులు వడ్లు 12,000. ఆ తర్వాత 2008 మధ్యలో 16,000కి వెళ్ళింది. అంతకుముందు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కొన్ని లక్షల మంది రైతులు సూసైడ్ అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది రైతులు అటువంటి ఆలోచన విరమించుకొని లాభాలు పొందారు. తర్వాత రైతులకు రుణమాఫీ చేశారు, కరెంటు ఫ్రీగా ఇచ్చారు, 108 పెట్టారు. మరి ఓబీసీ కోటా కింద ఎంతో మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఇంజనీర్లు చేశారు. ఈ రోజు ఇంజనీర్లు ఉన్నారంటే ఆయన పుణ్యమే. అది ఆయన ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు తెలుగువాడి ప్రతి ఒక్కడి గుండెల్లో నిలిచిపోయేటటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మునుబోలు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి అందరికీ నా అభినందనలు. రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే 3 మాటల్లో, ఆ రోజు రాజశేఖర రెడ్డి పాదయాత్ర అధిష్టానం వద్దన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న కష్టాలని అన్నిటి చూసి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ చేయబడింది. తర్వాత విద్య ఉండాలని ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళకే అందుతున్న పెద్ద చదువులు అందరికి ప్రతి ఒక్కరికి అందాలని ఆ రోజు ఫీజు రీయింబర్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన పెట్టబట్టి ఈ రోజు ఇంజనీరింగ్ చదివి ప్రతి పల్లెలో ఇంజనీరింగ్లు అయ్యి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయ్యి దేశ విదేశాల్లో చదువుకుంటూ రాజశేఖర్ని స్మరించుకుంటున్నారు. అదేవిధంగా రైతులకి ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి వచ్చి వైద్యంలో 108 పెట్టి, ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ రోజు 108 కానీ ఆరోగ్యశ్రీ పెట్టి ఆ రోజు వైద్యంలో మంచి మార్పు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఆయన తండ్రిని మించిన తనయుడుగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ గోవర్ధన్ రెడ్డి ఈసారి సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మంచి రాష్ట్రంలో 2వ స్థానంలో మంత్రివర్గంలో చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి 77 జయంతి జరుపుకుంటూ ఆయన పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అదే మాదిరిగా ఈ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేనని రీతిగా ఆయన పెట్టినట్టు ఫీ రింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ, స్కూల్కి సంబంధించి కానీ అన్ని కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను చూసుకుంటూ ఈ రోజు తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి అదే బాటలు నడుచుకుంటూ రాబోయే 2029లో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని, ఆయన ఆశీస్సులు కొనసాగిస్తాడని, అదే మాదిరిగా ఆయన ఆశీస్సులు అందించిన తర్వాత ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో 2వ స్థానంలో మళ్ళీ మంత్రివర్యులుగా చూడాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పుట్టిన శుభాకాంక్షలు 77 పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.